భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3700కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అది కూడా సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంటర్ తోనే కేంద్ర కొలువు 3712 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి నోటిఫికేషన్. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డిసి, జేఎన్ఏ ఉద్యోగాలు ఇంటర్ అర్హతతోనే దరఖాస్తుకు అవకాశం. పే లెవెల్ 245లతో ప్రారంభ వేతనం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 3712 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షల్లో ఎంపికైతే ప్రారంభంలోనే పే లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5లతో వేతనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 వివరాలు, పోస్టులు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం పోస్టులు 3712. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3712 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిలో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత ఆగస్టు 1, 2024 నాటికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లలో పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ ను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. ఇక వేతనం చూస్తే ఆయా పోస్టులకు పే లెవెల్ 245లతో ప్రారంభ వేతనం లభిస్తుంది. ఎల్డిసి, జేఎస్ఏలకు పే లెవెల్ 2 వేతన శ్రేణి 19,900 నుంచి 63,200 వరకు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కు పే లెవెల్ 4 వేతన శ్రేణి 25,500 నుంచి 81,100 వరకు. అదే విధంగా కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కు పే లెవెల్ 5 కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి వేతన శ్రేణి 29,200 నుంచి 92,300లతో ప్రారంభ వేతనం లభిస్తుంది. ఇక 2 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ ద్వారా పలు శాఖల్లో ఎల్డిసి, జేఎస్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి 2 దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్ 1, టైర్ 2 పేరుతో రాత పరీక్షలు ఉంటాయి. అదే విధంగా టైర్ 2 దశలో స్కిల్ టెస్ట్ ను కూడా నిర్వహిస్తారు. 200 మార్కులకు టైర్ 1. ఎంపిక ప్రక్రియలో తొలి దశ టైర్ 1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు. మొత్తం 4 విభాగాల నుంచి 100 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. పరీక్ష ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం 1 గంట. నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. ఇక 2వ దశ పరీక్ష టైర్ 2. తొలి దశ టైర్ 1 పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థి నిర్దిష్ట కట్ ఆఫ్ నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందిస్తారు. అందులో నిలిచిన వారికి 2వ దశ టైర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 2 సెషన్లు, 3 సెక్షన్లు, ప్రతి సెక్షన్ లో 2 మాడ్యూల్స్ విధానంలో జరుగుతుంది. స్కిల్ టెస్ట్ 2 మాడ్యూళ్లు. టైర్ 2 సెషన్ 3 మాడ్యూల్ 2 లో పేర్కొన్న స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ను పార్ట్ ఏ, పార్ట్ బి లుగా విభజించారు. పార్ట్ ఏ ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పార్ట్ బి ప్రకారం ఎల్డిసి, జేఎస్ఏ పోస్టుల అభ్యర్థులకు 10 నిమిషాల వ్యవధిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ మినహా మిగతా విభాగాల్లోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ లో గంటకు 8,000 క్యారెక్టర్స్ ను కంప్యూటర్ పై టైప్ చేయాల్సి ఉంటుంది. ఎల్డిసి, జేఎస్ఏ పోస్టులకు నిర్వహించే టైపింగ్ టెస్ట్
లో ఇంగ్లీష్ టైపింగ్ లో నిమిషానికి 35 పదాలు, హిందీ టైపింగ్ లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల అభ్యర్థులకు ఏదైనా ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ నుంచి కంప్యూటర్ పై టైప్ చేయమని అడుగుతారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ టైపింగ్ టెస్ట్ మీడియం ను పేర్కొనాల్సి ఉంటుంది. ఇక ముఖ్య సమాచారం ఈ నోటిఫికేషన్ కు సంబంధించి చూస్తూ ఉన్నాం. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 7, 2024. ఆన్లైన్ దరఖాస్తు సవరణకు అవకాశం మే 10, 11 తేదీల్లో. టైర్ 1 పేపర్ 1 పరీక్షా తేదీలు జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో మరి టైర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక టైర్ 2 పరీక్షలు అనేది టైర్ 1 తర్వాత తెలియజేస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు https://ssc.gov.in అనే వెబ్సైట్ ని సందర్శించినట్లయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేటటువంటి వారు బెస్ట్ స్కోర్ సాధించాలంటే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బెస్ట్ స్కోర్ కు మార్గం ఇలా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విభాగంలో స్కోర్ కోసం బేసిక్ గ్రామర్ పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటనిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడిగే విభాగం ఇది. సిరీస్, నంబర్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్, అనాలిసిస్, ఆడ్ మెన్ అవుట్, సిలాలిజం, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, కోడింగ్, డీకోడింగ్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ విభాగంలో అర్ధగణిత అంశాలైన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ శాతాలను ప్రాక్టీస్ చేయాలి. ఇదే విధంగా త్రికోణమితి, ఆల్జిబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమ ఘట్టాలపై ఫోకస్ చేయాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్ కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక, వాణిజ్య రంగాల్లో కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలం పైన పట్టు సాధించాలి. సిహెచ్ఎస్ఎల్ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ను కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్ జీకేలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు, వాటి తీర్మానాలు, అవార్డులు, విజేతలు వంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వస్తే కంప్యూటర్ కు సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆఫీస్ అప్లికేషన్ టూల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కంప్యూటర్ వినియోగంలో నిత్యం కనిపించే సాధనాలు సిపియు, మౌస్, మానిటర్, విజిఏ, కేబుల్ తదితర వాటి గురించి తెలుసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్స్ కు సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ టూల్స్ పై పట్టు సాధించాలి. కీబోర్డ్ షార్ట్ కట్స్, బేసిక్ మెయింటెనెన్స్ పైన పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు బెస్ట్ స్కోర్ అనేది ఎస్ఎస్సికి దరఖాస్తు చేసి మరి ఈ మార్గాలు పాటించడం ద్వారా మీరు బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. మరి ఎవరైతే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఇంటర్మీడియట్ మరి పూర్తి చేసి ఉండాలి. మరి గుర్తుపెట్టుకోండి, దరఖాస్తు చేయడానికి మే 7వ తేదీ చివరి తేదీ. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ను సందర్శించండి. ఇది ఇంటర్తోనే కేంద్ర కొలువు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.